ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా ఎలా బంద్ ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపట్లో కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఈ క్రమంలోనే కాలేజీ విద్యా వ్యవస్థ నాణ్యతపై గతంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టును ప్రభుత్వం పరిశీలించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నాణ్యతపై విజిలెన్స్ అధికారులు రిపోర్టు ఇచ్చారు. కాసేపట్లో ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో మరి కాసేపట్లో మీటింగ్ ఉండబోతుంది. బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుతో ఈ సమావేశం ఉండబోతుంది. అయితే ఈ కాలేజ్ యాజమాన్యాలు వివరిస్తున్న తీరు పట్ల మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నిన్న కాలేజ్ యాజమాన్యాలతో జరిగిన చర్చలకు సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగింది. కాలేజ్ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ కూడా ఈరోజు బంద్ నిర్వహించడం అన్నది ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకుంది. ఈ అంశాన్ని పట్ల కాలేజ్ యాజమాన్యాల తీరును తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాలేజ్ యాజమాన్యాలతో మరి కాసేపట్లో బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుతో సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశంపైన కాలేజ్ యాజమాన్యాలకు కొద్దిగా ఘాటుగానే సమాధానం చెప్పే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలుగా ఉన్నాయి. ఈ బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న కాలేజ్ యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో కూడా ఈ అంశంపైన ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రభుత్వం చెప్తుంది. కాలేజీ ఫీజులు ఒకేసారి కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో ఉన్న బకాయిలు కాబట్టి దఫాదఫాలుగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ కూడా ఈరోజు బంద్కు పిలుపివ్వడం, బంద్ను నిర్వహించడం అన్నది ప్రభుత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం మరి కాసేపట్లో బట్టి విక్రమార్కతో జరిగే సమావేశంలో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం దాని పట్ల ఎప్పటికి కూడా సీరియస్గానే ఉంది. ఆ అంశాన్ని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం అడుగులేస్తుంది. ఆర్థిక వెసులుబాటుకు సంబంధించి ప్రభుత్వంతో ఉన్న ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అన్ని అంశాలు కూడా నిన్న కాలేజీ యాజమాన్యానికి వివరించినప్పటికీ కూడా ఈరోజు బంద్కు నిర్వహించడం అనేది సరైంది కాదన్న అభిప్రాయంతో అయితే ఉంది. అయితే ఇదే అంశంపై ఈ సాయంత్రం జరిగే సమావేశంలో మరో అంశం కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. విజిలెన్స్ విచారణ గత ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు, కాలేజీ నిర్వహణ, విద్యా నాణ్యత ప్రమాణాలపైన కేసీఆర్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం సాయంత్రం జరిగే చర్చల సందర్భంగా ఈ అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే చెప్పండి కొండలు, అయితే ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా ఉంది. సో ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాల ప్రధాన డిమాండ్ ఏంటి, లేదా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి తక్షణమే? ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఇప్పటి వరకు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నారు. దాంట్లోకి వెళ్ళి 1,200 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండు కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,200 కోట్లకు సంబంధించి ఆల్రెడీ గతంలోనే టోకెన్లు ఇష్యూ అయినాయి కాబట్టి ఆ టోకెన్లు ఇష్యూ అయిన 1,200 కోట్లను తక్షణమే విడుదల చేయాలి. మా కాలేజీల నిర్వహణ అన్నది మాకు కూడా ఆర్థికంగా సమస్యగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ 1,200 కోట్లను రిలీజ్ చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే నిన్న జరిగిన చర్చల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినప్పటికీ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయాలన్న దానిపైన కొంత డిఫరెన్సెస్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మరోసారి చర్చించేందుకు సిద్ధమని చెప్పినప్పటికీ కూడా ఈరోజు బంద్ను నిర్వహించడం అన్నది ప్రభుత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని పట్ల బంద్ నిర్వహించకుండా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినప్పుడు కూడా ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు, బంద్ను నిర్వహిస్తున్నారనేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్నగా ఉంది. మరి కాసేపట్లో మీటింగు బట్టి విక్రమార్కతో జరిగే సమావేశంలో ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు
ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ కీలక నిర్ణయం ఎన్ని వందల కోట్లు, కాలేజీ యాజమాన్యాలు అయితే 1200 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. మరి ఉన్న ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు నేపథ్యంలో 1200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసేందుకు అంగీకరిస్తుందా, లేదంటే దాంట్లో కొంత అమౌంట్ను కాలేజీ యాజమాన్యాలు కూడా సంతృప్తికరంగా ఉండే దిశగా చర్చించిన తర్వాత ఒక అమౌంట్ను రిలీజ్ చేస్తుందా అన్నది కొంత చూడాల్సి ఉంటుంది. సునీల్, అయితే కొండల్, ఈ విషయంలో ఇప్పటికే విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, విద్యార్థులు కూడా నిరసనలు తెలుపుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి. సో ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని సాల్వ్ చేసేటువంటి క్రమంలోనే ముందడుగు వేసే పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ కాలేజ్ యాజమాన్యాలు ఎందుకు ఇంకా కూడా, అంటే విద్యాశాఖ అంతా కూడా ముఖ్యమంత్రే చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఇంత బిగ్ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చినాయి అంటే ఏం చెప్తున్నాయి? అంటే కాలేజ్ యాజమాన్యాలు ఒకే వాదన, ఎందుకంటే 8000 కోట్లు బకాయిలు ఉన్నాయి, 1200 కోట్లు చెల్లించాలంటున్నాం, ఖచ్చితంగా 1200 కోట్లు చెల్లించాలన్నది కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా గత ప్రభుత్వం పేరుకుపోయి పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యాలు కొంత సీరియస్గా ముందుకెళ్తున్నాయి. ఈ అంశం సరైనది కాదు, విద్యార్థుల విద్యకు సంబంధించిన అంశం, ప్రభుత్వం కూడా దాని పట్ల చిత్తశుద్ధితో ఉందన్న వాదంతో ప్రభుత్వం ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీంట్లో ఏమైనా రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, కాలేజ్ యాజమాన్యాలు కొంత దుందుడుగ్గా వ్యవహరిస్తున్నాయన్న చర్చ కూడా ప్రభుత్వం సీఎంతో జరిగిన చర్చలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా చర్చల ద్వారా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, చర్చించేందుకు కాలేజ్ యాజమాన్యాలతో చర్చించే సిద్ధంగా ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాలేజీలు ఈ వివిధ యాజమాన్యాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ బంద్ నిర్వహించడం సరైనది కాదు అన్నది ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. అయితే ఇప్పుడు జరిగే సమావేశంలో మరి కాలేజ్ యాజమాన్యాలు ఏ మేరకు సంతృప్తి వ్యక్తం చేస్తాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి అభిప్రాయం వస్తుంది, 1200 కోట్లపై ఖచ్చితంగా 1200 కోట్లను విడుదల చేయాలన్న ఏదైతే వాదన అయితే కాలేజ్ యాజమాన్యాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి 1200 కోట్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందా, లేదంటే దాంట్లో కొంత అమౌంట్ను రిలీజ్ చేసి దఫాలుగా 2 విడతలుగా విడుదల చేసేందుకు కాలేజ్ యాజమాన్యాలను ఒప్పిస్తుందా అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఓకే కొండల్, కీప్ అప్డేటింగ్ us కొండల్. థ్యాంక్ యూ.